భీముడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు బుధవారం పంపిణీ చేశారు. ఏపీ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 ప్రకారం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రాజకీయ పార్టీ పేర్లు చిహ్నాలు తొలగించి ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పాస్ పుస్తకాలు అందిస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి రమాదేవి, స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలపాటి శివ వెంకట సత్యనారాయణ గారు, లంకలపల్లి రంగారావు గారు, ఆవాల జయరాజు గారు, ఆవాల జయరాజు గారు, నెలప్రోలు వెంకటేశ్వరరావు గారు, వెజ్జు వరలక్ష్మి గారు, లక్ష్మి గారు, మేడపాటి శ్రీనివాసరావు గారు. వెళ్ళిపోకండి, ఒకవేళ మిస్ అయిన అటు ఇటు సరి చేద్దాం. బండి చౌదరయ్య గారు, వెంకట సత్యనారాయణ గారు, షేక్ బాజీ సాహెబ్ గారు, ఇంకో ముగ్గురు పేర్లు ఇచ్చానండి. ఆ ముగ్గురు కూడా ఇక్కడ రావాలండి. ఇప్పుడు ఇచ్చిన సార్ మన ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, అలాగే రైతు సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇంచుమించు మనకి సూరప్పగూడెం గ్రామంలో మొత్తం పాస్బుక్లు ఖాతా నెంబర్లు వచ్చి 1016 పాస్బుక్స్ ఉండగా ఈరోజు మనం ప్రింట్ అయిన 800 పాస్బుక్స్ వాళ్ళందరికీ కూడా అందించడం, అందులో 216 పాస్బుక్స్కి ఒక 100 పాస్బుక్స్ ఆల్రెడీ ప్రింటింగ్ కూడా ఈరోజు పంపించి, ఇంకా దీంట్లో ఏవైనా సరే కరెక్షన్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా టైం ఇచ్చి ఆ టైం లోపల వాటిలన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకునేటట్టు గ్రీవెన్స్ని కూడా నిర్వహించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎల్పి నెంబర్లు కూడా గతంలో చాలా ఇబ్బందులు పడి దాంట్లోంచి బయటకు రావడానికి ఇవన్నీ ఉన్నాయి. అవి ఎక్కడ కూడా లేకుండా ఈ రోజున పూర్తి స్థాయిలో ఇక్కడ అందరం కూడా రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఒక ఎఫ్ఎంబిని కూడా పాస్బుక్లో రైతులకి సరైన అన్నింటిలో కూడా నిర్ణయించేట్టు ఎఫ్ఎంబిని కూడా ఇచ్చి వాళ్ళకి ఒక రాజముద్రతో వాళ్ళ ఫోటోతో అన్ని కూడా ఈ రోజున ఈ పాస్బుక్స్ అన్నింటిని కూడా రైతులకి వాళ్ళ దగ్గరే ఆ గ్రామాల్లోనే ఈ రోజున ఇక్కడ అందించడం ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రైతులకి అనేక విధాలుగా సబ్సిడీ రూపంలో ఈ రోజున పనిముట్లు అన్నింటిని కూడా అందించడం, అలాగే డ్రోన్ కూడా మనకి 10 లక్షలు విలువ చేసి సుమారుగా 80% సబ్సిడీతో మనకి 2 లక్షలకే రైతులకు కూడా ఈ రోజున డ్రోన్లు అందించడం, అలాగే మనకి ట్రాక్టర్స్ కానీ ఇంకా మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రిప్ కూడా అందరినీ కూడా వినియోగించుకునేటట్టు వాళ్ళందరికీ కూడా రైతు ప్రభుత్వం ఇది రైతులు కోరుకునే విధంగా రైతులకి ఎలా అవసరం అవుతుందో వాటిలన్నింటిలో కూడా అందించడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. అలాగే మనకి రాబోయే కాలంలో ఎన్నో వల్ల వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది, అలాగే మన భూగర్భ జలాలు కూడా చాలా తగ్గుతూ ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలతో మీరందరూ కూడా
వ్యవసాయాన్ని కూడా మనం ముందుకు వెళ్ళేటట్టు మీరందరూ కూడా తీసుకోవాలి. అలాగే మీకు ఈ రోజున మీరు చూస్తే గతంలో పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకుని సరిహద్దు రాళ్ళ మీద కూడా వాళ్ళ ఫోటోలు ఉండేటట్టు దాన్ని చేసి ఎక్కడా కూడా అస్తవ్యస్తంగా ఒకరికి గొడవలు పెట్టేటట్టుగా గతంలో రీసర్వే జరిగితే ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సమగ్రమైన అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఈ రీసర్వే ద్వారా వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, అందులో ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ తగ్గడం కానీ ఇంకేమన్నా పొరపాట్లు ఉంటే వాటిని కూడా గ్రీవెన్స్ ద్వారా రైతులందరూ కూడా వాటిని సరి చేసుకునేటట్టు అధికారులు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం.